నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రగతి. ఏపీలో రాజకీయ రణరంగం ముగిసేదెప్పుడు? ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అయితే ఫలితాల తర్వాత ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనే ఆందోళన కూడా కొందరిలో వ్యక్తమవుతోంది. ఇందుకు అసలు కారణంగా పోలింగ్ తర్వాత చెలరేగిన ఘర్షణలు, ఎన్నికల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో మొదలైన గొడవలు ఆ తర్వాత మరింతగా తీవ్రంగా మారాయి. ముఖ్యంగా పల్నాడులో ఈ తరహా గొడవలు జరిగిన తీరు విస్మయానికి గురిచేసింది. తాడిపత్రి, తిరుపతి, ఇతర ప్రాంతాల్లోనూ హింసాత్మక ఘటనలు ఆందోళనకు గురిచేశాయి. సాధారణంగా పోలింగ్ రోజు సమస్యాత్మక ప్రాంతాల్లో చెదురుముదురు ఘటనలు జరగడం సహజమే అయినా ఈ స్థాయిలో ఘర్షణలు జరగడం మాత్రం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. రాజకీయ కారణాలే ఈ గొడవలకు కారణమనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైసీపీ, టీడీపీలు ఎవరికి వారు తమ ప్రత్యర్థుల ఈ హింసకు కారణమని ఆరోపణలు చేసుకుంటున్నాయి. హింసకు ఈసీనే బాధ్యత వహించాలని ప్రధాన పార్టీలు ఆరోపించాయి. ఏపీలోని ఈ రాజకీయ రణరంగంపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం సిఎస్ డీజీపీని వివరణ కోరింది. ఈసీ ఆదేశాలతో హింసాత్మక ఘటనలు జరిగిన అనేక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అనేక సమస్యాత్మక ప్రాంతాలు పోలీసు తరహాలోకి వెళ్లిపోయాయి. రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. ఈ ఆందోళనకు సంబంధించిన ప్రతి కేసును సిట్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఉన్నతాధికారులు సిట్ నివేదికను ఇవ్వనున్నట్టున్నారు సమాచారం. సిట్ నివేదిక తరువాత కూడా చర్యలు ఎలా ఉంటాయి, దాని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో అనే చర్చ కూడా అప్పుడే మొదలైంది. ఎన్నికల సమయంలోనే ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడంతో ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనే టెన్షన్ చాలా మందిలో కనిపిస్తోంది. ఏపీలో గెలుపుపై ఇటు వైసీపీ, అటు ఎన్డీఏ కూటమి ధీమాగా ఉన్నాయి. దీంతో ఫలితాలు వెలువడే రోజు ఆ తర్వాత ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల ఫలితాల తర్వాతైనా రాజకీయ వేడి తగ్గి రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడతాయా అనే చర్చ జరుగుతోంది. ఫలితాల తర్వాత కూడా పొలిటికల్ వార్ ఇదే రకంగా ఉంటే ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.